నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంటే బద్మామి శుభగే త్వంజీవం శరదాం శతం. ఇది మనం పెళ్లిలో వినిపించే విశిష్ట మంత్రం. వేద మంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా జరిగే పెళ్ళిళ్ళు ఎంతో విశిష్టమైనవి. అయితే అలాంటి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎంతవరకు నిలబడుతున్నాయి? ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ సరైన పద్ధతిలోనే జరుగుతున్నాయా? పెళ్ళిళ్ళలో జరుగుతున్న అపశృతులేంటి? ఈ పెళ్ళిళ్ళు ఎందుకు కలకాలం నిలబడట్లేదు? వేద మంత్రాల సాక్షిగా జరుగుతున్న పెళ్ళిళ్ళలో ఒకరిని ఒకరు చంపుకునేంత ద్వేషం ఎందుకు వస్తుంది? ఈ ద్వేషం పోవడానికి ఏమైనా మార్గం ఉందా? పెళ్ళిళ్ళలో జరుగుతున్న వేద మంత్రాలు వాళ్ళకి అర్థం కావట్లేదా, లేకపోతే దాన్ని లైట్గా తీసుకుంటున్నారా? ఈ అంశంపై లోతుగా చర్చిద్దాం. ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఏవిని చూద్దాం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారని మన దేశంలో నమ్ముతారు. వాస్తవానికి వివాహం అనేది భూమిపై ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహన, ప్రేమ, కుటుంబాల ఐక్యతతో నిర్మించుకునే పవిత్ర బంధం. పెళ్లి వెనుక అనేక దృక్పథాలున్నాయి. సనాతన ధర్మం ప్రకారం దైవికంగా అన్నీ ముందే నిర్ణయం జరుగుతుందని నమ్ముతారు. పూర్వజన్మ పుణ్యఫలంతోనే భాగస్వామి లభిస్తారని పెద్దలు చెప్తారు. వివాహ బంధం సక్సెస్ కావాలంటే ఇద్దరు వ్యక్తుల కృషి, సర్దుబాటు మరియు గౌరవం చాలా ముఖ్యం. జీవితంలో భాగస్వామి దొరకటం అనేది విధి మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆ బంధాన్ని మధురంగా, బలంగా మార్చుకోవటం మాత్రం పూర్తిగా భార్యాభర్తల చేతుల్లోనే ఉంటుంది. అలా ఇద్దరు వ్యక్తులను కలిపే అపూర్వ వేడుకే పెళ్లి. పవిత్రమైన పెళ్లి ఇద్దరు వ్యక్తులనే కాదు, రెండు కుటుంబాలను కలిపే వేడుక. తెలుగు వివాహ వేడుకల్లో ఖచ్చితంగా కొన్ని పద్ధతులను పాటిస్తారు. మొదటిది నిశ్చితార్థం. పెద్దలు మాట్లాడుకుని పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించుకునే తంతు. ఆ తర్వాత పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతుర్ని చేయటం, పెళ్లికి ముందు జరిగే పసుపు దంచటం, మంగళ స్నానాలు వంటి కార్యక్రమాలు. ఇక పెళ్లిలో జరిగే వేడుకలు ఎంతో ప్రధానమైనవి. జీలకర్ర బెల్లం తలంబ్రాలకు ముందు వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచే ముఖ్య ఘట్టం. కన్యాదానం. వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను వరుడికి అప్పగించే అత్యంత భావోద్వేగమైన ఘట్టం. ఇక పెళ్లిలో అతి ముఖ్యమైంది మాంగళ్య ధారణ. వరుడు కన్య మెడలో 3 ముళ్లతో మంగళసూత్రం వెయ్యటం. ఇక సప్తపది ఎంతో కీలకమైంది. అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు నడుస్తూ జీవితాంతం తోడుగా ఉంటామని ప్రమాణం చేయటం. తలంబ్రాలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వధూవరులిద్దరూ ఒకరి తలపై మరొకరు బియ్యాన్ని పోసుకునే ఆనవాయితీ. ఈ పెళ్లి వేడుకల్లో ప్రతి ఘట్టానికి ఓ అర్థం, పరమార్థం ఉన్నాయి. వేదమంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా జరిగే ఈ వేడుక జీవితాంతం ఒకరికి ఒకరుగా నిలవాలని ప్రబోధిస్తుంది. కానీ వాటి అర్థాలు, ప్రమాణాలు ఎవరికీ తెలియటం లేదు. సంస్కృతంలో మంత్రాలు ఉండటం వల్ల అర్థం కావటం లేదా అంటే వాస్తవానికి ఎంతో కొంత అర్థమైనా వాటికి విలువ ఇవ్వటం లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళన్నీ కమర్షియల్గా మారిపోయాయి. వధూవరుల గుణగణాల కంటే ఆర్థిక సంబంధాలే కీలకంగా మారాయి. పెళ్లిళ్లలోనూ కార్పొరేట్ పద్ధతి ప్రవేశించింది. పెళ్లి అనేది పవిత్ర ఘట్టంగా కాకుండా ఓ ఈవెంట్లా మారిపోయింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటూ కాబోయే వధూవరులు దూరాలకు వెళ్లి రకరకాల వీడియో షూట్స్లో పాల్గొంటున్నారు. పెళ్లి చూపులు సైతం ఖరీదైన హోటల్స్, క్యాంటీన్లలో జరుపుకుంటున్నారు. కార్పొరేట్ వాళ్లైతే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ దూర ప్రాంతాల్లో వివాహాలు జరుపుతున్నారు. దీవుల్లో, వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లోనూ పెళ్లిళ్లు నిర్వహిస్తున్నారు. సంగీతులు, మెహందీ ఫంక్షన్లు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, బ్యాచులర్ పార్టీలు, ఇలా ఒకటేంటి, పెళ్ళనేది ఓ ఈవెంట్ అయిపోయింది. పెళ్లిని ఓ ప్రెస్టేజ్గా భావించి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారే కానీ పెళ్లి చేసుకోవాల్సిన జంట మధ్య సఖ్యత కోసం ఎవ్వరూ ప్రయత్నించటం లేదు. పెళ్లిలో చూడాల్సిన జాతక పరిశీలన, పొంతనలను పట్టించుకోవటమే లేదు. కార్పొరేట్గా మారిన ఈ వివాహ వ్యవస్థ బీటలు వారుతోంది. భార్యాభర్తల మధ్య ఇప్పుడు ఉండేదంతా ఆర్థిక సంబంధాలే. ప్రేమ, అభిమానాలు కరువయ్యాయి. ఫలితమే భార్యను భర్త లేదా భర్తను భార్య చంపుకునే స్థాయికి దిగజారింది. మరి పెళ్లినాటి ప్రమాణాలు ఏమైనట్లు? వారికి నిజంగా పెళ్లి తంతు అర్థమవుతోందా? వివాహం పరమార్థం వారికి తెలుస్తోందా? తాత్కాలిక సుఖాల కోసం జీవిత భాగస్వామిని అంతం చేసేంత దుస్థితికి ఎందుకు మారుతున్నారు?
ఇది ఎవరి లోపం, ఎవరికి శాపం? ఈ వ్యవస్థ లోపాన్ని సరిదిద్దుకునేందుకు ఏం చెయ్యాలి? చూశారుగా ఈ ప్రత్యేకమైన కథనాన్ని. దీనిపై లోతుగా చర్చించేందుకు మనతో కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక నిపుణులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని ఈ కార్యక్రమంలోకి వెళ్తాం. ముందుగా ప్రముఖ జ్యోతిష్యురాలు జంజాల లత గారు ఉన్నారు. లత గారు నమస్కారం. వీరు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక ప్రముఖులు. అలాగే శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు నమస్కారం. వీరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు. అలాగే మరో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కృష్ణకాంత్ గారు నమస్కారం. కృష్ణకాంత్ గారు వీరు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త. ముందుగా జంజాల లత గారు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు అని అంటారు. మరి మన వివాహ వ్యవస్థ అంత గొప్పది. మన వివాహ వ్యవస్థ గురించి మీరేం చెప్తారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ముందుగా వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుకునే ముందు వివాహము అనే పదం అంటే వివాహానికి ఉన్న ప్రత్యేకత, దీంతో పాటు వివాహ సంస్కారం అంటే వివాహ పదాన్ని గురించి మాట్లాడుతూ వివాహ సంస్కారం అంటే ఏమిటి, అసలు వివాహం అనేది ఎందుకు, దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యతనిస్తున్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇందులో హిందూ ధర్మంలో మనకి ఏం చెప్తూ ఉంటామంటే పుట్టినప్పటి నుంచి కూడా పోయేనాటి వరకు మనకి షోడశ సంస్కారాలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ షోడశ సంస్కారాలలో వివాహము అనే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి ఒక ప్రత్యేకతతో పాటు పవిత్రమైన స్థానం కూడా కల్పించబడింది. అంటే వివాహం చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులని కలపటమే కాకుండా ఒక 2 కుటుంబాలు, దీంతో పాటు 2 గోత్రాలు, అలాగే 2 కుటుంబాలలో ఉండే సంస్కృతులు, వీటిని కలుపుతూ రెండు కుటుంబాల వాళ్ళు కలిసి ఒక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే జీవిత లక్ష్యాలను 2 జీవిత లక్ష్యాలను కలిపే ధర్మ సంబంధమైన కార్యక్రమం, అంటే ధర్మానికి సంబంధించింది. ఇప్పుడు మామూలుగా వివాహం చేస్తున్నప్పుడు వివాహం అనగానే ఒక కాంట్రాక్ట్ లాగా కాదు, ఒక ఒప్పందం కాదు. ఇదేమిటి అనంటే 2 వ్యక్తులు కలిసి ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతాము అని చెప్పి అగ్నిసాక్షిగాను, సప్తపదుల ద్వారాను, జీలకర్ర బెల్లము, ఇలాగ అనేక అంశాలతోటి కూడిందనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అనంటే ఋగ్వేదంలో ఒక వాక్యం చెప్పబడింది. దీనికి ఏమిటి అనంటే ఎప్పుడైతే నువ్వు వివాహం చేసుకుంటావో, స్త్రీనికి సంబంధించి ఎప్పుడైతే నువ్వు వివాహం చేసుకుంటావో ఆ కుటుంబానికి వెళుతున్నప్పుడు నువ్వు చాలా గౌరవప్రదమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటావు. అలాగే ఆ కుటుంబాన్ని చాలా గౌరవంగా ముందుకు తీసుకువెళ్తావు. అంటే నువ్వు చాలా బరువు బాధ్యతలు తీసుకుంటావు. అదేవిధంగా ఉంటూ అక్కడ నువ్వు సామ్రాజ్ఞి, అంటే అక్కడ నువ్వు సామ్రాజ్యాన్ని ఏలు అని చెప్పి చెప్తోందనమాట. ఋగ్వేదంలో ఒక వివాహ సూక్తం దీని గురించి ప్రస్తావిస్తోంది. కాబట్టి ఏంటి అంటే పాతకాలంలోనే, ఆ కాలంలోనే ఋషులు ఆడదానికి లేదా పురుషుడికి కూడా వివిధ రకాల ధర్మాలను ఉపదేశిస్తూ వాటికి తగినట్టుగా మీరు నడుచుకోండి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అంటే వివాహము చేస్తున్నప్పుడు ప్రతి వారికి కూడా కొన్ని డ్యూటీస్ అంటాం కదా, అలా ధర్మబద్ధమైన డ్యూటీస్ని చెప్పడం జరిగింది. నువ్వు కొన్ని పనులు చేయాలి, అలాగే భర్త కానీ భార్య కానీ కొన్ని పనులు చేయాలి అని చెప్పడం జరిగింది. దీంతో పాటు మనము అగ్నిసాక్షిగా అని అంటాం. అగ్నిసాక్షిగా అన్నప్పుడు ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్న అనేక మనకి సెగ్మెంట్స్ ఉన్నాయి. వివాహం చేసుకుంటున్నప్పుడు వైవాహిక క్రతువుల్లో మనకు అనేక విషయాలను మనం ప్రస్తావిస్తాం. అందులో మనము అగ్నిసాక్షిగా అన్నప్పుడు అగ్ని అనేవాడు శుద్ధికి, అంటే మనసాక్షిగా మనము ఈ భార్యాభర్తలం అవుతున్నాము. దేవతల సాక్షిగా, దేవతల ప్రమాణంగా మనము ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నాము. ధర్మబద్ధంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాము. పెళ్లినాటి ప్రమాణాలని చెప్తాం కదా, పెళ్లినాడు చేసే ప్రమాణాలకి మనము వాల్యూ ఇస్తున్నాము అని చెప్పటం. అలాగే సప్తపదులు అంటే ఈ మధ్య ప్రతిదీ కూడా ఒక వేడుక అయిపోయింది. ఇప్పుడు మీరు కనుక గమనించారంటే అగ్ని సాక్షిగా అన్నప్పుడు కంకణ ధారణ చేసినప్పటి నుంచి వివాహ క్రతువులు అయ్యే వరకు కూడా అనేక నియమ నిబంధనలు ఉన్నాయి, పాటించాలి. కానీ ఈ కాలంలో ఎవరు కూడా అలాంటివి పాటించకుండా వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది కనపడుతోంది. కాబట్టి ఏంటంటే అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణాలను నిలబెట్టుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేయాలి. దీంతో పాటుగా సప్తపదులు అన్నప్పుడు ఒక్కొక్క అడుగుకి కూడా ఒక్కొక్క అర్థం అనేది చెప్పబడింది. దీనికి తర్వాత మనం మాట్లాడదాం. అలాగే ఈ సప్తపదుల గురించి చెప్పినప్పుడు దీనికి సంబంధించి కూడా శాస్త్రాల్లో ఒకటి అద్భుతమైన వివరణ ఇచ్చారు. మొత్తం 7 అడుగులు నడిచినప్పుడు కూడా చివర్లో స్నేహానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా స్నేహితుల్లాగా ఉండాలి, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరితో ఒకరు కలిసి నడిచేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే స్నేహము వ్యక్తిత్వం,
అంటే ఒక స్థిరంగా ఉండేదన్నమాట. ప్రేమ అనుకోండి భావోద్వేగాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటూ స్నేహంతో ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక అంశాలను మనం తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను చివరిగా చెప్పేది ఒక విషయం ఏమిటంటే, వివాహము అనగానే ఇది ఎంత ఘనంగా చేశాము అనేది కాకుండా ఎంత ఘనంగా ఆ వివాహాన్ని మనం నిలుపుకుంటున్నాము, ఎంత ధర్మబద్ధంగా మనం నిలుపుకుంటున్నాము అనే దాన్ని మనం గమనించుకోవాలి. చాలా అద్భుతంగా వివరించారు లత గారు. అనంతరామ్ శర్మ గారు, మనం పెళ్లి వేడుకలో చాలా వేడుకలు ఉంటాయి. పెళ్లికి ముందు జరిగే వేడుకలు ఏంటి ప్రధానంగా? ఇప్పటి కాలం పెళ్ళిళ్ళు ఒక తీరుగున్నాయి, వెనకటి కాలం పెళ్ళిళ్ళు ఒక తీరుగున్నాయి. ఇప్పటి కాలం పెళ్ళిళ్ళు కనుక లెక్క వేసుకుంటే ఫ్రీ వెడ్డింగ్ షోస్ అని అవని ఇవని రకరకాలుగా వస్తున్నాయి. అవి చెప్పకూడదు అసలు, అటువంటివి దరిద్రం. వెనకటి కాలం లెక్క వేసుకుంటే మనము అబ్బాయి అమ్మాయి వాళ్ళు వెనకట అసలు బాగా వెనకట వెళ్తే పెళ్లి చూపులు కూడా లేవు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ చూసుకుంటున్నారు అయ్యా అంటే జీలకర్ర బెల్లం సమయంలో మాత్రమే చూసుకునేవారు. ఇప్పుడు వెడ్డింగ్ షూస్ అని చెప్పేసి అసలు ఇక వీళ్ళు తల్లిదండ్రులు వస్తారో రారో తెలియదు, ఇరువురి దంపతుల తల్లిదండ్రులు. వీళ్ళు మాత్రం కెమెరామెన్లతోటి చక్కగా విదేశాలకు కూడా వెళ్ళి రకరకాల షూట్లు చేసుకొని చిన్నగా కనీసంగా ఒక వారం 10 రోజులు అక్కడే గడిపి ఇద్దరు కలిసి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ వెనకట ఖచ్చితంగా కళ్యాణ మండపంలో జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో మాత్రమే ఈమె నా భార్య కాబోతుందా, ఇతడు నా భర్త కాబోతున్నాడా అనే పరిస్థితులు ఉన్నాయి. అంటే మొట్టమొదటి చూపు ఒక లగ్నం ఏదైతే ముహూర్తం పెట్టామో ఆ ముహూర్త బలానికి అనుసరించి ఉన్నది. తద్వారా ఆ మొదటి చూపు చూస్తూ ఉన్నప్పుడే వీరిలో ప్రేమానురాగాలు కలుగుతాయి. ఇలా అసలుంది. మరి ముందు వేడుకలు అన్నారు. ముందు వేడుకలు అంటే ముందుగా లగ్నపత్రిక రాయించుకున్నాం, మంచి ముహూర్తం చూసి చక్కగా లగ్నపత్రిక రాయించుకుని దానికి పసుపు కుంకుమ పెట్టి భగవంతుడి ముందు పెట్టి, ముందు ఇంట్లో మనం ప్రతిరోజు పూజించేటువంటి దైవ సంబంధమైనటువంటి పూజా గది ఏదైతే ఉందో అక్కడ స్వామివారు లేదా ఇష్టదైవం, కులదైవం, గ్రామదైవం ఇటువంటివి మన ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటాము. అటువంటి చోట ఆ లగ్నపత్రిక పెట్టి నా కొడుకు పెళ్లి చేస్తున్నాను లేదా నా కూతురు పెళ్లి చేస్తున్నాను, వారిద్దరినీ కూడా ఆశీర్వదించు, ఆ దంపతులు చల్లగా ఉండి సుఖంగా ఉండేట్లుగా అనుగ్రహించు అని వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాము. ఆ తర్వాత మాత్రమే మనం పసుపు కొట్టడము, తర్వాత వచ్చేసి రకరకాల వేడుకలు, స్నానాలు చేయించడం, మంగళ స్నానాలు, ఇలా రకరకాల వేడుకలు చేసుకుంటూ చివరిగా ఇంకా పెళ్ళి ఇంకొక 2 గంటల్లో ప్రారంభం అవుతుంది అనగా అమ్మాయితో చక్కగా గౌరీ పూజ చేయించేవాళ్ళం. గౌరీ పూజ ఎందుకు అంటే గౌరీదేవి అంటే పార్వతీదేవి, ఆమె నిండు ముత్తైదుతనాన్ని ప్రసాదించే ప్రధాన దేవతగా చెప్పబడుతూ ఉంది. ఎందుకు అలా అంటే హాలాహలం మింగినప్పటికీ కూడా శివుడికి ఏమీ కాలేదు అని చెప్తూ ఉంటారు. అంటే ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి భర్తకు వచ్చినా సరే భర్త ప్రాణాలకు ఏమీ కాదు అని చెప్పటానికి, అంటే నిండు ముత్తైదుతనాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవతగా పార్వతీదేవి చెప్పబడుతూ ఉంది. కాబట్టి గౌరీ పూజ చేసి ఆ తర్వాత మండపంలోకి తీసుకొని వస్తూ ఉంటారు. ఈ విధముగా పెళ్లి వేడుకలు జరగాలి తప్ప అంతకు విరుద్ధముగా ఎక్కడ జరిగినా కానీ ఆ పెళ్ళిలో నిలబడటం కష్టము. ఒకవేళ నిలబడినా మనస్తాపాలతో వారి జీవితాలు నడుస్తూ ఉంటాయి. కానీ సాఫీగా ఎక్కడా కూడా సాగిన దాఖలాలు ఇప్పటివరకు అయితే లేవు, ఇక ముందు కూడా ఉండవనే భావిస్తాను నేను. అద్భుతంగా వివరించారు అనంతరామ్ శర్మ గారు. మేడం, పెళ్ళి అనగానే మంచి చూసుకోవాలి, జ్యోతిషపరంగా ఖచ్చితంగా చూడాల్సినవి ఏంటి? వివాహ పొంతన అనేది ముఖ్యమైనదా? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకోవటము, లేకపోతే తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు అనుకున్నప్పుడు సాధారణంగా మా జ్యోతిష్కుల్ని దగ్గరికి రావటము, జాతకాలు చూపించటం, పొంతన గురించి అడగటం కనపడుతూ ఉంటుంది. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రము భయాన్ని అయితే కల్పించదు కానీ అవగాహన కల్పిస్తుంది. అంటే జాతకంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, దీని ప్రకారంగా నీ జీవన శైలి నడవబోతోంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పటం. ఇప్పుడు చాలామంది వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే, కొంచెం శాస్త్రం నేర్చుకున్న వారి దగ్గరికి వెళ్తే పర్వాలేదు కానీ వీళ్ళుగా కొంత కొత్తగా వాళ్ళుగా నేర్చుకోవటం అనేది ఉంటూ ఉంటుంది కదా, దీనిలో ఎక్కువగా తప్పటడుగులు వేయటం కనపడుతూ ఉంటుంది. దీంతో కొన్ని కూడని పనులు లేదా జాతకపరంగా కలవని విషయాల వైపు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. జాతకాలు కలిసాయా కలవలేదా అనే మాటను పక్కన పెడితే ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే, ఒక సదరు వ్యక్తికి కనుక వివాహం చేయాలి అనుకున్నప్పుడు డబ్బు ప్రధానం అయిపోయింది.
వీరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వీరు ఎంత బాగా సంపాదిస్తున్నారు, వీరు ఎంత సుఖంగా ఉంటారు. ఇదివరకు డబ్బు ప్రధానంగా కాకపోయినా మిగతా లక్ష్యాలు, మిగతా వాటికి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వటం కనపడుతూ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, మనం గనక ఒక జాతకం చూడాలి అని అంటే 18 గుణాలు కలిస్తే చాలు కదా అనే భావనలోకి వస్తూ ఉంటారు. కానీ ఒక జాతకం కలవాలి అని అంటే ముందర వారి యొక్క లగ్నాధిపతులు కలవాలి. లగ్నాధిపతులు అనేది ఏంటి అని అంటేనండి కంపాటబిలిటీ అనమాట. ఇప్పుడు వారిద్దరూ కూడా ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు, లేదా వారి యొక్క ఆలోచన కానీ ఇద్దరి మధ్యన పరస్పర అట్రాక్షన్ ఉండాలి. భార్యాభర్తల మధ్యన చాలా అవసరమైన విషయం ఇది. అందుకని ఏంటంటే లగ్నాధిపతులు దీంతో పాటుగా వీరు ఆరోగ్యంగా ఉంటారా లేదా, వీరు అనుకున్నవి సాధించగలరా లేదా, వీరి ఆయుష్ ఎలా ఉంది. ఎందుకంటే మనము ఇందాక చెప్పినట్టుగా గౌరీ పూజ చేస్తున్నప్పుడు కూడా భర్త కలకాలము జీవించాలి అని భార్య చేసేదనమాట. అంటే ఆవిడ దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని కోరుకుంటూ చేసేదే ఆ వ్రతం. అలాంటప్పుడు జాతకాల పొంతను చూస్తున్నప్పుడు వీటికి కూడా మనం ప్రత్యేకమైన స్థాయిని కల్పించడం అనేది కనపడుతూ ఉంటుంది. సప్తమాధిపతులను కూడా చూస్తాం. సప్తమాధిపతులను ఎందుకు చూస్తాము అంటే ఎలాంటి భర్త వస్తాడు, లేకపోతే ఇలాంటి భర్త వచ్చినప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి, లేదా భర్త ఆరోగ్యవంతుడే ఉంటాడా, లేదా భర్త కానీ భార్య కానీ, ఇక్కడ దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. ఇంకా వివాహానికి కారకుడు శుక్రుడు ఇద్దరి మధ్యన కూడా ఒక పరస్పర అట్రాక్షన్ని కలిగిస్తూ అలాగే దాంపత్య జీవితాన్ని ముందరికి తీసుకెళ్తూ ఉంటాడు. గురువుని కూడా చూస్తాము. గురువుని ఎందుకు చూస్తాము అని అంటే సంతానం కలగడానికి, కుటుంబంలో భోగభాగ్యాలు కలగడానికి. ఇందాక మనం సప్తపదుల గురించి చెప్పుకున్నప్పుడు ఒక అడుగులో కుటుంబంలో భోగభాగ్యాలు కలగాలి అని చెప్పి కూడా ఒక అడుగు వేస్తాం మనం. అందుకని ఏంటంటే గురువు గనక బాగున్నాడు అనుకోండి జాతకంలో, ఈ భోగభాగ్యాలు కలగటం, సంతానం కలగటం, భర్త అభివృద్ధిలోకి రావటం, దీంతో పాటు కోరిన విధంగా మన జీవితం ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మనం నవాంశ చక్రాన్ని చూడటము. నవాంశ చక్రం ఏమిటి అని అంటే ఇప్పుడు మనం D1 చార్ట్ అంటాము, మామూలుగా చక్రం వేసుకొని చూస్తాము. దీంతో పాటు నవాంశ చక్రాన్ని చూడటం వల్ల మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఈ గ్రహాలు ఎక్కడున్నాయి, అలాగే ఈ గ్రహాల వలన ఇంకా ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పటం. ఇంకా వీటన్నిటితో పాటు ఉపపాదము చూస్తాం, ఉపపాదాన్ని చూస్తాము. తర్వాత ఇంకా కొన్ని రకాలుగా కూడా మనం చూడటం, దారకారకుడిని చూస్తాము, దార లగ్నము కూడా వేసుకుంటూ ఉంటాము. ఇలాగ అనేక రకాలుగా మనము ఒక వివాహం చూడాలి అని అంటే ఇద్దరు వ్యక్తులకి కుదిరిందో లేదో చూడాలి అని అంటే ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా చూడాలి. వీటిని పరాశరుడు అలాగే మిగతా అనేక మంది ఋషులు కూడా వీటిని గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా చూడటం వలన వీరి జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పటం జరిగింది మనకి. కాబట్టి జాతకాలు చూడాలి అని అనుకున్నప్పుడు జాతకాలు పెళ్ళిళ్ళు చెయ్యవు, మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. జాతకాలు అలాగే ఇప్పుడు చాలామంది వచ్చి చూపించుకొని మాకు 36 పాయింట్లు వచ్చాయండి, మేము పెళ్లి చేసేసుకున్నాం, కానీ మేము కలిసి ఉండలేదు అని అంటారు. జాతకాలు 36 పాయింట్లను చూపించినంత మాత్రాన పెళ్ళిళ్ళు చేసుకుంది వ్యక్తులు కదా. మరి అలాంటప్పుడు వ్యక్తులు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు కదా ఆ జీవితాన్ని లేకపోతే ఆ ధర్మబద్ధమైన ఆ వివాహ వ్యవస్థను కాపాడాల్సింది. జాతకాలు కాపాడవు కదా. జాతకాలు ఎంతసేపు ఏం చెప్తూ ఉంటాయంటే ఇప్పుడు ఎవరైనా సరే మన దగ్గరికి చూపించినప్పుడు నీకు ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేదా కొన్ని రకాల దోషాలు ఉన్నాయి, ఆ దోషాలకు సంబంధించి మీరు పరిహారం చేసుకోండి. దోషాలు ఉన్నాయి కదా అని చెప్పి ఆ దోషం మీద నెట్టేయటం కాదు. ఈ మధ్య జరుగుతున్నది ఇది కూడా ఒక కారణం ఉంది. మాకు కుజదోషం ఉందండి, అందుకని మేము పెళ్లి చేసుకున్నాం, కానీ కుజదోషం వలన మేము విడిపోయాం. కుజదోషం వలన మనం విడిపోమండి. మనం సొంతంగా కొన్ని కారణాలు ఉంటాయి, మనం బలంగా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ కారణాల వలన భార్యాభర్తల మధ్యన ఎడబాటు రావటం అనేది కనపడుతూ ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే జాతకాల పొంతన అనేది ఎంత ప్రాముఖ్యత కలుగుంటుందో అలాగే జాతకపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆ ఇబ్బందులకు సంబంధించి కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. చేసుకుంటే జీవితం ఇంకా సుఖమయంగా ఉంటుంది. కానీ జాతకాల మీదే మొత్తం నెట్టేసి మనం చేసే పనులు మనం చేసేసి నా జాతకం ఇలా ఉంది కనుక నేను ఇలా చేశాను అనటం మాత్రం పద్ధతి కాదు. చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు మేడం. అనంతరామ శర్మ గారు, ఇప్పుడు గ్రహదోషాలు మేడం ప్రస్తావించారు. ఈ గ్రహదోషాలు వస్తే పెళ్ళిళ్ళు నిలబడవా? ఏం సమస్యలు ఎదురవుతాయి? గ్రహదోషాలకు పరిహారాలు ఏంటి? గ్రహదోషములు అంటే మనకి గురుడు ప్రధానంగా తీసుకుంటే మేడం గారు చెప్పినట్లుగా గురుడు భాగ్యస్థానాన్ని ఇస్తూ సకల దేవత అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు. అందుకని మనము ఉపనయనాలు చేసినా, వివాహాలు చేసినా, గృహప్రవేశాలు చేసినా, ఇటువంటి ఏ శుభకార్యాలు చేసినప్పటికీ
గురుడు బలంగా ఉన్నాడా లేదా, గురుబలం ఉందా లేదా అనేది చూస్తాము. గురుడు చండాల యోగంలో ఉన్నాడా లేదా, గురువుని ఏదైనా దుష్టగ్రహాలు అంటే రాహు కేతువు లాంటి పాపగ్రహాలు ఏమైనా చూస్తున్నాయా, ఈ గురుడు శనిలో ఉన్నాడా, శని ఏ స్థాయిలో ఉన్నాడు, ఇటువంటి అనేక భాగాలు జాతకాల్లో చూస్తూ ఉంటాము. అంటే ఇక్కడ గురుడు మనకి దేవతానుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి గురుడు సరిగా లేకపోతే వారి దాంపత్యంలో దేవతానుగ్రహం తక్కువ అయ్యి కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దేవతానుగ్రహం తక్కువైతే ఏ ఇబ్బందులు కలుగుతాయి అంటే, దేవతానుగ్రహం ఎప్పుడు తక్కువ అవుతుంది అంటే మనము గౌరీ పూజ ఇవన్నీ చేస్తూ ఉంటాము. చేస్తున్నప్పుడు మన ధ్యాస ఎక్కడ ఉంది, అమ్మాయి గౌరీ పూజ చేస్తున్నప్పుడు కెమెరామెన్ల దగ్గర ధ్యాస ఉండడము, ఇక జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఈ ఇద్దరి ధ్యాస ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకొని ఉండాల్సిన సమయంలో ఈ ఇద్దరి కళ్ళు కూడా కెమెరా వైపు ఉండడము, ఇటువంటివి అన్నీ కూడా తప్పులు చేస్తూ ఉన్నాము. తద్వారా కూడా మనకి దేవత అనుగ్రహం లభించదు. ఎందుకంటే వేదమంత్రాలు మొత్తం కూడాను భగవంతుడు ఒక్క ముక్కలో చెప్పండి, భగవంతుడు మంత్రాధీనంలో ఉంటాడు. మంత్రమే మనకు వినపడే మంత్రమే భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. మన ఆ వేద మంత్రాలని మనం ఎంత భక్తి శ్రద్ధలతో వింటామో భగవత్ అనుగ్రహం అంత బాగా వస్తుంది. తద్వారా మనం నిజంగా మన జాతకంలో ఏదైనా దోషం ఉన్నప్పటికీ మనము ఇక్కడ కొంత భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే ఆ దోషరహితం ఆ క్షణంలో పోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనము ఇంట్లో ఏ పూజ చేసినప్పటికీ కూడాను, సత్యనారాయణ సంవ్రతాలు బాగా చేస్తాము, అవి చేస్తున్నప్పటికీ కూడాను మన ధ్యాస మంత్రాల మీద చేయించి ఆ పురోహితుడి మీద పెట్టాలి. పెట్టినప్పుడు ఆ దేవతా అనుగ్రహం వస్తుంది, తద్వారా జీవితం సఫలీకృతం అవుతుంది. తర్వాత శుక్రుడు కూడా దాంపత్యానికి, మేడం గారు చెప్పినట్లుగా దాంపత్యానికి బాగా ప్రాధాన్యతనిస్తాడు. అదే శుక్రుడు వ్యాపారంలో కూడా బాగా ప్రాధాన్యత ఇస్తాడు. ఈ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎవరిని చూస్తున్నాడు, శుక్రుడు ఉండాల్సిన స్థానంలో ఉన్నారా లేదా, ఇటువంటివన్నీ కూడాను చూడాలి. ఈ శుక్రుడు కూడా బలంగా లేకపోతే, ఎవరికి బలంగా లేదో వారు పరస్పరం కొంత మనస్తాపానికి చెందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి అబ్బాయి విషయంలో శుక్రుడు సరిగా లేరు, ఆ యొక్క తన భార్యతో సక్రమంగా నడవకపోవడము, ప్రతిసారి చికాకులు పడటము, ఇలా ఏదో ఒక సమస్యని తను తీసుకురావడం, లేదు అమ్మాయికి బాగాలేకపోతే అమ్మాయి సమస్య తీసుకొని రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంపత్య వ్యవహారంలో శుక్రుడు బలంగా ఉండాలి. అలా గ్రహాలు సరిగా లేకపోతే కూడా కొంత దాంపత్యంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వీటికి ఖచ్చితమైన పరిహారాలు చేసుకోవాలి. అద్భుతంగా వివరించారు అనంతరామ్ శర్మ గారు. జంజాలత గారు, మనకు పెళ్ళి అనగానే జీలకర్ర బెల్లానికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. అలాగే ముహూర్త సమయానికి కూడా ప్రాధాన్యం ఉంటుందా, దాని గురించి వివరించండి. ముహూర్త సమయానికి ప్రాధాన్యత చాలా ఉంటుందండి. ఇక్కడ ఇందాక అన్నద శర్మ గారు చెప్పినట్టుగా అసలు వివాహ వేడుకలు మొదలవ్వక ముందర ఇంతగా అంటే ఇంకా మనం పాతకాలం గురించి కొంచెం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అసలు అబ్బాయి అమ్మాయి చూసుకొని వివాహం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నేను మాట్లాడుతుంది కొంచెం మన అమ్మమ్మల కాలం, ఇంకా కొంచెం ముందు కాలం. కానీ తర్వాత మన సొసైటీ మారింది, సంప్రదాయాలలో మార్పు వచ్చింది, సంస్కారాలలో మార్పు వచ్చింది, మనలో కూడా కొంత ప్రపంచాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండటం అనేది కనిపించింది. దీని ప్రకారంగా కూడా వివాహ వ్యవస్థలో కూడా మార్పు అనేది వస్తూ వచ్చింది. నేను మార్పుని ఎక్కడా కూడా తప్పు పట్టడం లేదు, కానీ దాన్ని తీసుకునే విధానాన్ని నేను తప్పు పడుతున్నాను. ఇప్పుడు ఒక ముహూర్తం పెట్టాము అని అంటే దానికి ఇంత పర్టికులర్ టైం అని ఉంటుందండి. ఆ టైంలో మనము ఆ జీలకర్ర బెల్లం పెట్టడం, వధూవరులు ఒకరినొకరు చూసుకోవటం. ఇక్కడ ఇలా చూసుకోవటం వలన చెప్పే విషయం ఏమిటి అని అంటే వారి మధ్యన పరస్పరం ఒక మంచి మైత్రి ఏర్పడుతుంది, వాళ్ళ మధ్యన అట్రాక్షన్ పెరుగుతుంది అని. కంకణ ధారణ చేసిన తర్వాత ఎవరూ కూడా వాళ్ళ నుంచి ముట్టుకోకూడదు. ఈ భార్యాభర్తలు కూడా వివాహ క్రతువులు అయ్యేంత వరకు ఒకరినొకరు ముట్టుకోకూడదు. అలాంటిది ఏంటి అని అంటే ఇప్పుడు కొంచెం ఫోటోల కోసమో లేకపోతే వేరే వాటి కోసమో, రీల్స్ కోసమో, ఇన్స్టా కోసమో, ఎఫ్బీ కోసమో, దేనికో ఒక దానికోసం మనం మన ఆనందాన్ని పంచుకోవటం కోసమే అని అనుకుందాం కొంచెం సేపు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వేద మంత్రాలకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. బ్రహ్మగారు చదివే వేద మంత్రాలు వారు చదువుతున్నారు, ఇక్కడ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ముహూర్తానికి మరి మనం ఇక్కడ ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఆ ముహూర్తం సమయంలో, ఆ జీలకర్ర బెల్లం పెట్టిన సమయంలో వధూవరులు ఒకరినొకరు చూసుకోవటం వలన ఆ ముహూర్త బలానికి వీరి మధ్యన అట్రాక్షన్ పెరుగుతుంది. ఈ అట్రాక్షన్ పెరగటం వలన వీరు కలిసి ఉంటారు. జీలకర్ర ఎలా ఉంటుందండి, కొంచెం మనకి
దాని రుచి కూడా మనకి వేడిగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది. అంటే రెండు పరస్పర భావాలు కలిగిన వారిని కలుపుతున్నాం. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరుగా, అందరూ ఒకేలా ఆలోచించరుగా. కాబట్టి భార్యాభర్తలు కూడా విరుద్ధమైన భావాలు కలిగిన వారైనా సరే ఈ జీలకర్ర బెల్లంలాగా మీరు కలిసిపోయి ఉండాలి అని చెప్పటం. అది కూడా ఒక వేడుకే ప్రతిదీనండి. వివాహం అంటేనే వేడుక, వివాహం అంటేనే సంబరం, ఆనందం. దీన్ని తప్పుపట్టం. కానీ ఏంటనంటే ఎందుకు చేస్తున్నాము అనే దాని మీద కూడా దృష్టి సారించాలి అని చెప్తున్నాను. ఇప్పుడు మనము వివాహానికి చేసుకునేందుకు బోల్డంత ఖర్చు పెట్టుకుంటున్నామండి, చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం. భోజనాల దగ్గర నుంచి, పిలవాల్సిన బంధువుల దగ్గర నుంచి, మనం ఎలా తయారవ్వాలి అనే దాని దగ్గర వరకు మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఈ వివాహం అసలు ఎందుకు చేసుకుంటున్నాం? వైదిక మంత్రాలలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఎందుకు ఈ క్రతువులు చేస్తున్నారు? ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? ఎందుకు మనకి జీలకర్ర బెల్లం పెడుతున్నారు? ఎందుకు మనకి మట్టెలు పెడుతున్నారు? లేకపోతే ఎందుకు మనకి సూత్రధారణ చేస్తున్నారు? ఈ విషయాల మీద కూడా చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కూడా, వారు దృష్టి సారించాలి అని అవుతుందండి. ఈ సంస్కృతంలో జరిగే ఈ తంతు అంతా అసలు ప్రతిదీ మామూలుగా వధూవరులకు అర్థమవుతుందా? సంస్కృతంలో జరిగే తంతు అర్థం కాకపోయినా పక్కనున్న బ్రహ్మగారు చెప్తారు కదండి. బ్రహ్మగారు ఇప్పుడు మనం ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఇంత డబ్బు స్పెండ్ చేస్తున్నాం. వివాహం అంటే ఒక్క రోజుతో అయిపోయేదే కాదు కదా. ఆ రోజుకి వివాహం అయిపోయింది, పెళ్లి చేసేసామండి ఫలానా తారీఖున అంటాం, లేదా పెళ్ళి అయిందండి ఫలానా తారీఖున అంటాం. కానీ జీవిత కాలం ఆ వివాహం అనే దాన్ని, ఆ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా. మరి దాని వాల్యూ తెలియాలి అని అంటే బ్రహ్మగారితోటి కూర్చొని ఇదేమిటి అని చెప్పి తెలుసుకున్నాం అనుకోండి, ఒక గంటలో వారు అన్నిటికీ సంబంధించిన వివరాలు చెప్పడం జరుగుతుంది. నిజంగా ఒక మాట ఏంటంటే, ఒక సబ్జెక్ట్ ఏదైనా రాదనుకోండి, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని చెప్పించుకున్నప్పుడు వారు విడమర్చి చెప్పినప్పుడు అర్థమైతే దాని వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇంక ఈజీగా సబ్జెక్ట్ అర్థమైపోతుంది. అప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది. వివాహానికి సంబంధించిన వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడైతే మనం చేస్తున్న ప్రామిసెస్ మనకు అర్థమవుతాయో, ఎప్పుడైతే మనం ఎందుకు ఈ వ్యక్తితోటి మనం ఉంటున్నాము, ఎందుకు ఈ వ్యక్తితోటి ముందుకు వెళ్తున్నాము అని అర్థం చేసుకుంటామో, అప్పుడు ఇప్పుడు జరుగుతున్న అనేక విషయాలు జరగకుండా ఉంటాయి. అనంతరామ శర్మ గారు, పెళ్లిలో మనకి చాలా ఇంపార్టెంట్ అయినది మంగళసూత్ర ధారణ, అలాగే తలంబరాలు. తలంబరాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు లేకపోయినా తెలుగు వారికి చాలా ప్రత్యేకమైంది. దీంట్లో ఉండే విశిష్టత ఏంటి? దాంట్లో ఉండే అర్థం ఏంటి? మనకి ప్రమాణాలు అన్నీ అయిన తర్వాత, కన్యాధారణ అంతా అయిన తర్వాత మంగళసూత్ర ధారణ చేస్తూ ఉంటాము. ఈ మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు దానికి కొంత పూజ ఉంటుంది. ఆ పూజలో లక్ష్మీదేవిని ముఖ్యంగా పూజ చేస్తాము. లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకుంటాము, సరస్వతీదేవిని ఆవాహనం చేసుకుంటాము, తర్వాత పార్వతీదేవిని, ఈ ముగ్గురు మూర్తుల్ని కూడా ఆ యొక్క మంగళసూత్రంలో ఆవాహనం చేసుకుంటాము. చేసుకొని దాన్ని కుంకుమ పూజ చేస్తాం, లక్ష్మీ పూజ చేస్తాము, అష్టోత్తరం చెప్పి పూజ చేస్తాము. ఆ కుంకుమని వధూవరులు ఇద్దరిని కూడా నుదుటిని ధరించమని కూడా చెప్తాము. ఎందుకంటే మనం పూజ మంత్రయుక్తంగా ఎప్పుడైతే కుంకుమ వేస్తూ ఉంటామో ఆ మంత్రంలో ఉన్న శక్తి ఆ కుంకుమలో చేరుతుంది. అది మనం నుదుటిని ధరించడం వల్ల ఆ కుంకుమ రూపంలో ఆ శక్తి మన లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని అటువంటి పూజ చేస్తాము. ఆ పూజ చేసే సమయంలో ధ్యాస అక్కడ పెట్టండి. పెట్టడం వల్ల ఏంటంటే ఆ మంగళసూత్రం కట్టేవారికి, కట్టించుకునేవారికి, ఉభయులకి కూడా ఆ యొక్క ముగ్గురు శక్తుల అనుభూతి వాళ్ళకి కలుగుతుంది జీవితం మొత్తం కూడాను. ఎవరికైనా లక్ష్మీప్రదం కావాలి. లక్ష్మి అనగానే దయచేసి ధనం అనే అనుకోకండి, ఆనందము కూడా లక్ష్మీదేవే. ఇంట్లో ఆనందంగా ఉండటం కూడా లక్ష్మీప్రదమే. ఇంట్లో మనం అనుకున్నట్టు ధాన్యము, ధనము ఇవి కూడా లక్ష్మీప్రదమే. అంటే ఆ ధ్యాస అక్కడ పెట్టి దాన్ని వేదమంత్రాలు వింటూ చక్కగా భక్తి శ్రద్ధలతో కట్టేవారు ఎవరైతే ఉన్నారో, నీవు నా ఇంటికి వస్తున్న సమయంలో ఇవన్నీ కూడా నాకు ఏ కొద్దిపాటు లోటున్నా ఇవి నీతో పాటు రావాలి అని చెప్పి ఆ అమ్మాయి మెడలో కట్టడం జరుగుతుంది. తను కూడా అదే విధముగా అది కట్టించుకుంటుంది. ఇక ఏ లోటు రానివ్వను, నేను ఉన్నాను, ఈ మూడు శక్తులతో నేను వస్తున్నాను, ఇది నా గుండెల మీద ఉన్నంత వరకు కూడా మన ఇద్దరి మధ్యలో ఏ ఇబ్బంది రాదు. ఆర్థిక పరం కావచ్చు, సంతోషమైనటువంటి విషయాలు కావచ్చు, ధనం పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, విద్యా వ్యవస్థ, ఎందుకంటే ఆ ఇద్దరు కలయికతో మనకు సంతానం కలుగుతుంది. తద్వారా వాళ్ళు ఉన్నత స్థాయిని పొందే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ విద్యా బోధనలు మొత్తం కూడా మళ్ళీ ఇద్దరితోటే ముడిపడి ఉన్నాయి కదా తల్లిదండ్రులుగా. ఇలా ప్రతిదీ కూడా నేను చూసుకుంటాను, నాతో పాటు మన ఇంట్లోకి వచ్చి మన యొక్క
వంశాన్ని నిలబెడతాను అన్నట్లుగా అమ్మాయి భక్తి భావంతో కట్టించుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తుంటే పూజ అంతా అయిపోగానే ఇక్కడ ప్రధానంగా మనం చేసే అంటే ప్రజలు చేసే తప్పు ఏంటంటే వచ్చినటువంటి చుట్టాలు మంగళసూత్రాన్ని అందరికీ కూడా అందిస్తూ ఉంటారు. అందిస్తూ ఉన్న సమయంలో దయచేసి మీ చేతికి ఏదైనా గ్లౌజులు ఉంటే తీసివేయండి, కాళ్ళకు చెప్పులు బూట్లు ఉంటే తీసివేయండి, సాక్సులతో సహా. ముందే చెప్తున్నా, అది మీ దగ్గరకు వస్తుంది అంటే సాక్సులతో సహా తీసివేసి చక్కగా దాన్ని తాకండి. తద్వారా అలా పూజ చేసింది మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీ ఇంట్లో కూడా పవిత్రమైన భావన కలుగుతూ ఉంటుంది. మీరు ఎంత అపరిశుభ్రంగా ఉంటారో ఆ చేసినంత వృధా అయ్యి మన మనస్సు అందులోకి వెళ్ళి తద్వారా ఆ దంపతిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు అత్యంత పవిత్రమైన భావనతోటి మాత్రమే ఆ పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పవిత్రతని వధూవరులు పోగొట్టొద్దు, కెమెరామెన్లు పోగొట్టొద్దు, ఇటు చూడండి ఇటు చూడండి అని. తర్వాత దాన్ని తాకి ఆ వధూవరులు చక్కగా ఉండాలి అని ఆశీర్వదించేటువంటి బంధువర్గం ఎవరైతే ఉన్నారో వారు కూడా అపరిశుభ్రంగా ఉండి పోగొట్టవద్దు. చాలా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఆశీర్వదించండి. ఇకపోతే తలంబ్రాల అనే దగ్గరకు వచ్చేస్తే చూడండి, బియ్యము ఈ మధ్య తలంబ్రాలు కుంకుమతో కలుపుతున్నారు, అది అశుభము. మనం తలంబ్రాలు కలిపే విధానం ఎట్లా ఉంటుంది అంటే బియ్యము, స్వచ్ఛమైన తెల్లటి బియ్యము, అది చంద్రుడికి కారణం. మనస్సు మీద ఆ ప్రభావం పడుతుంది, చంద్రుడి యొక్క ప్రభావం మన మనస్సు మీద పడుతుంది. కాబట్టి బియ్యాన్ని తీసుకున్నాము. తర్వాత పసుపు, మంగళప్రదము శుభప్రదము పసుపు, ఈ రెండింటిని కలుపుతున్నాము. ఆ తర్వాత మనము ఆవు నేతితో తలంబ్రాలు కలపాలి. అక్షతలు కానీ తలంబ్రాలు కానీ ఆవు నెయ్యితో కలపాలి. ఆవు నెయ్యి ఏంటంటే అమృతంతో సమానం. పంచామృతాలు అంటాం కదా, పంచామృతాలలో ఆవు నెయ్యి ఉంటుంది కదా, కాబట్టి ఆవు నెయ్యితో కలుపుతాం. ఈ మూడు కలిసి ఉన్నటువంటి ఆ యొక్క తలంబ్రాలు మన మీద పడుతూ ఉంటే మన మనస్సు మీద మన యొక్క శుచి శుభ్రతలు ఇవన్నీ కూడా అమృతంగా మారి మన జీవితాన్ని అమృతమయం చేస్తూ ఉంటాయి. కాబట్టి తలంబ్రాలు పోసుకోవడం అంటే ఏదో ఒకరి మీద ఒకరు పోసుకుంటున్నట్టు కాకుండా ఈ భావన తీసుకొని పోసుకోండి. అంతేకాకుండా కొంతమంది ముందరున్న బేషన్ ఏదైతే ఉందో అది మొత్తం ఎత్తి ఎదుటోళ్ళ మీద పోస్తుంటారు. దయచేసి అలా కాదు. మనం అరిచేతిలో తీసుకుంటాము. మన అరిచేతిలో భగవత్ స్వరూపం అగ్నితత్వం ఉంటుంది. ఇందాక మేడం గారు చెప్పినట్టు అగ్ని శుద్ధతకు చిహ్నము. కాబట్టి అంత శుద్ధత అయినటువంటి అగ్నితో సహితముగా మనము శుద్ధులం అవుతున్నాము, శుద్ధిగా ఉంటాము. ఆ క్షణం నుంచి అమృతమయంగా మన జీవితం, అప్పటి వరకు ఎట్లా ఉన్నా ఆ క్షణం నుంచి అమృతమయంగా మన ఇద్దరి జీవితం ఉండాలి. మనకు కలిగే సంతానం కూడా అమృతమయంగా ఉండాలి, మన వంశం మొత్తం కూడా అమృతమయంగా ఉండాలి అన్నట్లుగా తలంబ్రాలకు అర్థం తీసుకోండి. దయచేసి అదేదో వేడుకగా ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ మధ్య బాల్స్ పోసుకుంటారు. ప్లాస్టిక్, జీవితం మొత్తం ప్లాస్టిక్ మయం అయిపోయింది. గమనించుకోండి మీరు. వంటగదిలో ఇవాళ ఆడవాళ్ళు వాడిన ప్లాస్టిక్ ఎక్కడ వాడరు. అంటే చూడండి, ఆ ఇంటికి వచ్చిన కోడలు ప్లాస్టిక్ మీదనే ఆధారపడి ఉంది. ప్రతిదీ ప్లాస్టిక్ చెంచాలు కావచ్చు, ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు, ఇలా చివరికి పెళ్ళిళ్ళల్లో కూడా ప్లాస్టిక్ తయారైంది. మెరుపులు పై మెరుగులే అవుతున్నాయి జీవితాలు కూడా. కాబట్టి అటువంటివి ఏవి కూడా దయచేసి వాడకండి. వెనకట నుంచి వచ్చింది ఏది ఉందో అదే తీసుకోండి. లత గారు, మనం పెళ్ళి అనగానే వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, సప్తపదుల సాక్షిగా జరుగుతుంది. ఈ వేడుక ఇప్పుడు జనరేషన్కి అర్థం కావటం లేదా? ఆ వేద మంత్రాలు అర్థం కావాలంటే ఏం చేయాలి? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు పెళ్ళిళ్ళు పద్ధతిగా జరుగుతున్నాయా? మీరేం చెప్తారు? వేద మంత్రాల సాక్షిగా వివాహం చేసుకోవాలి అనే అనుకుంటూ ఉంటారు. దానికోసమని తిప్పలు కూడా పడుతూ ఉంటారు. కానీ పని చేసేటప్పటికి వచ్చేటప్పటికి మాత్రం దాని వాల్యూ. ఇంకొక మాట, ఇందులోనే ఈ పెళ్లి నాటి ఏం ప్రమాణాలు చేసుకుంటారు ఈ సందర్భంలో, దాని గురించి కూడా వివరించి. పెళ్లినాటి ప్రమాణాలు అని అంటే సప్తపదిలోనే మనకు అన్నీ కూడా వస్తాయండి. ముందర ఇందాక నేను చెప్పినట్టుగా అగ్ని సాక్షిగా అంటే అగ్నిదేవుడి సాక్షిగా, దేవతల సాక్షిగా నేను నిన్ను భర్తగా లేదా భార్యగా స్వీకరిస్తున్నాను అని అంటాం. అంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. అక్కడే మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అనేది కనపడుతోంది. రెండో విషయం ఏమిటి అని అంటే సప్తపదులు అని అంటాం, సప్తపది అని అంటాం. ప్రతిదీ కూడా ఒక వేడుక అయిపోయిందండి. సప్తపదికి ఇప్పుడు అక్కడ మనం చేసిన దానికి ఎలా ఉంటుంది,
ఏం చీర కట్టుకోవాలి, లేకపోతే ఏ తలపాగా పెట్టుకోవాలి, లేకపోతే ఎంతమంది అక్కడ ఉంటున్నారు, లేకపోతే కెమెరా ఎలా లెన్స్ పెట్టారు, లేకపోతే అక్కడంతా గుమిగూడు ఉంటారు కనుక ఎవరెవరు ఏ రంగుల చీరలు కట్టుకోవాలి, దీని మీద శ్రద్ధ పెడుతున్నారే తప్ప ఒక్కొక్క సప్తపదికి సంబంధించి మనం అడుగు వేస్తున్నప్పుడు ఆ ప్రతి అడుగుకి ఉన్న అర్థం ఏమిటో తెలుసుకున్నారనంటే తప్పనిసరిగా మనం తప్పటడుగులు వేయడానికైతే అవకాశం ఉండదు. ఇప్పుడు మొదటి అడుగు ఆరోగ్యం గురించి, రెండో అడుగు మన ఆనందం గురించి, మూడో అడుగు మన సంపద గురించి, నాలుగో అడుగు సంతానము కుటుంబ భాగ్యం గురించి 5. తర్వాత ఏంటంటే ఇరువురి అంటే కుటుంబాలన్నీ కూడా కలిసి ఉండాలి. ఒక వివాహం అని అంటే ఇద్దరు కుటుంబాలు ఏదో ఒక్క భార్యాభర్త ఒక్క పర్సను, లేకపోతే ఈయన నా భర్త ఈమె నా భార్య అనేదే కాదు కదా. 2 కుటుంబాలు కలవటం, 2 కుటుంబాలు కలిసి వాళ్ళకున్నవన్నీ కూడా అంటే మంచి చెడు అన్నీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళటం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన వెంటనే ఇది నాకు సంబంధించింది కాదు అని చెప్పి ఒక కుటుంబం మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. పెళ్ళికి ముందర అన్నీ చూసుకొని జాతకాల పొంతన దగ్గర నుంచి అబ్బాయో అమ్మాయో ఎంత సంపాదిస్తున్నాడో చూసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో కూడా చూడకుండా, లేకపోతే వాళ్ళ కుటుంబ వ్యవస్థని గమనించకుండా గబగబా అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడనో అమెరికాలో ఉన్నాడనో లండన్లో ఉన్నాడనో చేసేయటం, అక్కడి నుంచి పెళ్లి చేసుకుంటున్నప్పటి నుంచి ఆ వేద మంత్రాలు ఏం చెప్తున్నాయో వినకపోవటం. ఎందుకంటే ఇది ఒక హంగు ఆర్భాటము అయిపోయింది, దీని గురించి ఖర్చు పెట్టడం ఎక్కువైపోయింది. ఎంతసేపు పెళ్ళికి మేము ఇంత ఖర్చు పెట్టాము అనే అంటున్నారు కానీ ఆ పెళ్ళికి సంబంధించిన వేద మంత్రాలు ఏం చెప్పాయి, ఆ పెళ్లిలో మనం ఏం చేసాం, వాటికి సంబంధించిన ప్రమాణాలు ఏమిటి, ఇందులో అనేక విషయాలు ఉన్నాయండి. జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు కూడా నీ సుఖం నాది, నా సుఖం నీది, మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం. అలాగే సప్తపదిలో కూడా ఇందాక నేను చెప్పినవన్నీ వస్తాయి. దీంతో పాటు కలిసి మనం ఒక కుటుంబాన్ని నడుపుదాం, మన జీవితాన్ని కలిపి నడుపుకుందాం అని చెప్పుకోవటం. ఇన్ని ప్రమాణాలు చేసిన తర్వాత ఏదో ఒక విషయంలో కుదరలేదనో, లేకపోతే ఏదో ఒక విషయంలో అహంకారం అడ్డొచ్చో, లేకపోతే మాట పట్టింపులు వచ్చో, లేకపోతే నేను అనుకున్నట్టుగా ఈ అబ్బాయో ఈ అమ్మాయో ఉండటం లేదనో, ఇలాగ అనేక కారణాలు, లేకపోతే కుటుంబం బాగాలేదనో, కుటుంబానికి ఆస్తి లేదనో, తల్లిదండ్రులు బాగా సంపాదించలేదనో, లేక బరువు బాధ్యతలు ఎక్కువైపోయాయనో, ఇంత పెళ్ళి ఇంత ఆర్భాటం ఇంత ఘనంగా చేసుకున్న దాన్ని నిమిషంలో వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఎందుకు ఇలా జరుగుతోంది అంటే మనం చేస్తున్న దాని మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవటం, మనకి అసలు ఐడియా ఉండట్లేదు, మనకి అసలు దాని మీద వాల్యూ తెలియట్లేదు, మంత్రాలు ఏం చెప్తున్నాయి అనే అర్థం తెలియట్లేదు, బోధపడట్లేదు. అర్థం తెలుసుకోవాలి అని అంటే సమయం కావాలి. సమయాన్నంతా కూడా మనం ఏం చేస్తున్నాం, మిగతా యాక్టివిటీస్కి ఖర్చు పెట్టేస్తున్నాం. సంగీతం అంటాం, లేకపోతే ఇంకో వేడుక అంటాం, లేదా ఇంకొకటి అంటున్నాం. ఒక అరగంటో గంటో కూర్చొని దీని గురించి ఏమిటి అని తెలుసుకుంటే అసలు ఇంత ప్రాబ్లమే రాదు. ఎప్పుడైతే మనం దేని గురించి అర్థం చేసుకోకుండా దాన్ని ఒక ఈవెంట్ లాగా అనుకొని చేస్తామో ఆ నిమిషం నుంచే అక్కడ పునాదులు బలహీనంగా ఉన్నాయని అర్థం అండి. కాబట్టి ఏంటంటే వివాహం అనేది ఒక బలంగా ఉండాల్సిన పునాది. ఆ పునాదికే బీటలు వారింది అనుకోండి, వివాహ వ్యవస్థ ఉండదు, వివాహము అనేది కూడా ఉండదు. అందుకని దీని గురించి కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న విషయాలలో కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. అసలు మనం చేస్తున్న దానిలో మనకేమీ తెలియదు. ఎంతసేపు మిగతా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరగటం వల్ల ఏం జరుగుతోందంటే మనం ఏం చేస్తున్నాము, మనకేం కావాలి, దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి, మనం చేస్తున్న ప్రామిసెస్ ఏంటి, ప్రమాణాలు ఏమిటి, మనం ఎందుకు ఈ ప్రమాణాలు చేస్తున్నాము, ఎంత ధర్మబద్ధంగా ఉండాలి. భగవంతుడు ముందర అగ్ని సాక్షిగా తాళిగట్టారు అని అంటారు. అంటే అగ్ని అని అంటేనే అక్కడ ఆయన అగ్నిలో వేసిందంతా భగవంతుడికి చేరుతుందని అంటాం కదా. అంటే భగవంతుడు ఇక్కడ మన ముహూర్త సమయంలో కూడా ప్రతి ఒక్క ముక్కోటి దేవతల్ని పిలుస్తారు. ఇప్పుడు మనం కన్యాదానం చేసే సమయంలో కొబ్బరికాయనిచ్చి చేయటం అంటే ఈవిడ పెళ్లి కూతురు లక్ష్మీదేవి, పెళ్లి కొడుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కాళ్ళు కడిగి కన్యాదానం చేశామనంటే శ్రీమన్నారాయణుడికి కాళ్ళు కడిగి మనం లక్ష్మీదేవిని కన్యాదానం చేసాం. కన్యాదానం చేసిన తర్వాత ఏ పరిస్థితులు అంటే మరీ తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఉంటే నేను కాదని చెప్పను, కానీ కొంచెం సర్దుబాటు వ్యవహారాలు ఉన్నప్పుడు కూడా అవి కూడా సర్దుబాటు చేసుకోకుండా పిల్లాన్నో విడాకుల దాకా లేకపోతే విడిపోవటం దాకా తీసుకెళ్తున్నారు అనంటే, లేదా వీళ్ళే అంత దూరం వెళ్తున్నారు అనంటే అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటి అనంటే వీళ్ళు చేస్తున్న పనుల మీద ధ్యాస లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవి రెండూ కూడా ఉన్నాయి. అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వివాహం అనేది చాలా జాగ్రత్త. ఇప్పుడు మన ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం. సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకుంటాం, అంత జాగ్రత్తగా అంతకంటే 10 జాగ్రత్తగా వివాహం చేసుకుంటున్న వాళ్ళు ఉండాలి. వారి కుటుంబ సభ్యులు కూడా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వివాహ వ్యవస్థ, వైవాహిక జీవితం, వివాహం ఇవన్నీ కూడా కూలిపోవడానికి నిమిషం పట్టదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి,
పెళ్ళికి ముందు జరిగే సంగీతులు కానీ లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ యాక్చువల్గా ఇవి శాస్త్రసమ్మతమేనా? మీరు అడిగినట్టు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్, సంగీత్ ఇవన్నీ పూర్తిగా పూర్వకాలం పద్ధతులన్నీ పూర్తిగా పోయాయండి. అసలు మ్యాక్సిమం మనం చూస్తే కనుక ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్లోనే సగం ఇదైపోతుంది. అసలు ముందు మన పెళ్లి సాంప్రదాయాలు అంటే అమ్మాయి అబ్బాయి ముందు తెర చూడాలి, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు చూసుకోవాలి అన్నది సాంప్రదాయాలు మనవి. అంటే పెళ్లి కొడుకు అసలు ఒకళ్ళొకళ్ళు చూసుకోకూడదు. దట్ ఈస్ మనకి ట్రెడిషన్స్ చెప్తున్నది. అది పూర్తిగా పోయి పెళ్లి చూపుల వరకు కొంచెం పర్మిట్ చేశారు. కొంచెం అలా సాంప్రదాయాలు చూసుకొని ముందు పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని పెళ్లి చూపులకు పర్మిట్ చేశారు. తర్వాత మనకి అది కొంచెం ఇలా ముదిరి ఇంకొంచెం కబుర్లు చెప్పిన వరకు కలిసే వరకు వచ్చింది. రాను అది బాగా ముదిరి ఇది పూర్తిగా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని లేదంటే కలిసి చాలా ఇంకా అడగండి. ఇంకా ఆ సాంప్రదాయాలు సగం మన వివాహస్థానికి మన ఏవైతే మనకి సాంప్రదాయాలు దాంట్లో అన్నింటికి పూర్తిగా మనమే కారణం అవుతామండి బేసికల్గా. అంటే మనకి ఎంత ఉంది అంటే నేను ₹1,00,000 ఖర్చు పెడితే వాడు ₹1,00,000 ఖర్చు పెట్టి నేను ₹1,50,000 ఖర్చు పెడతాను, ఇంకొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెడతాను. వాడు 2 రోజులు తీస్తే నేను ఒక పాట షూటింగ్ తీస్తాను, వాడు పాట షూటింగ్ తీసడానికి హిమాలయ వెళ్ళాడు కదా, నేను పాట షూట్ తీసడానికి సింగపూర్ వెళ్తాను. ఇలాంటివన్నీ పూర్తిగా దీనివల్ల పూర్తిగా ట్రబుల్సమ్ వచ్చిందండి. సో నా అడ్వైజ్ ఏంటంటే మ్యాక్సిమం ప్రీ వెడ్డింగ్ కన్నా పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఒక వారం రోజు వాళ్ళు షూట్ తీసుకోవడం తప్పలేదు. పోస్ట్ వెడ్డింగ్ షూట్ తీసుకోండి. నేను సాంప్రదాయాలు లైక్ ఇప్పుడు ఫోటోలు షూట్ తీసుకోవద్దని చెప్పట్లేదు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. అలాగే సంగీతం ఇవన్నీ అసలు హల్దీ అంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్దీ అంటే ఏంటి? పసుపు దంచడము లేదా ముందు పెళ్లి కొడుకు చేయడం, పెళ్లి కొడుకు దాన్ని మనం పసుపు అంటే పెళ్లి కొడుకు పసుపు రాస్తాం. అది హిందీలో వచ్చేసరికి ఒక హల్దీ అన్నది వర్డ్ యూస్ చేస్తాం. మార్నింగ్ నేను అడిగాను, మన రీసెంట్గా మ్యారేజ్ కూడా మార్నింగ్ ఏంటంటే పెళ్లి కొడుకు చేస్తాను, సాయంత్రం హల్దీ ఫంక్షన్ అన్నారు. ఏమిట్రా హల్దీ ఫంక్షన్? మార్నింగ్ కదా హల్దీ అంటే పసుపు అంటే. హల్దీ ఫంక్షన్ అంటే ఈ పసుపులు కొట్టుకోవడాలు, రంగులు కొట్టుకోవడాలు, నీళ్లు కొట్టుకోవడాలు, ఇంకా రకరకాల దీన్ని సాంప్రదాయాలు పక్కన పెట్టేసి ఫోటోషూట్స్కి ఈ వీటికి ప్రాముఖ్యత ఇచ్చారండి. దట్ ఈస్ వాట్ ఎ వెరీ రాంగ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ దానికి మెయిన్ కారణం పేరెంట్స్. నేను ఈ మ్యారేజ్ కుదిరింది అంటే కనుక ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ అండి. మన అమ్మాయికి ఇదివరకు తిట్టేవారు, రేపు ఉదయం ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే నన్ను తిడతారు, నిన్ను కాదు ఎవరా నేను పెంచిందని చెప్పి నన్ను తిడతారు. ఆ కౌన్సిలింగ్ ఇచ్చేవారండి. ఆ రకంగా అలాగే పెద్దలు చెప్పేవారు పిల్లలకి, అలాగే పిల్లలు కూడా పాటించేవారు. నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్గా చెప్పట్లేదు. పేరెంట్స్ది తప్పండి. నేను అంటే నా ఒపీనియన్, అది పెద్దలు ఒకళ్ళు క్షమించాలి దానికి. ఎందుకంటే కనుక పేరెంట్స్ కానీ కరెక్ట్గా మ్యారేజ్ కుదరక ముందు నుంచి కౌన్సిలింగ్ చేసి పెళ్ళంటే ఏమిటి, అసలు ఇందాక మేడం చెప్పినట్టు ఈ సప్తపది అంటే ఏమిటి, ఏంటేంటి రిచువల్స్ ఉంటాయి మనకి, కరెంట్ జనరేషన్కి అది చెప్పాలండి. మనకు తెలియకపోతే మన గురువు గారులు ఏవైతే పూజలు అవన్నీ చేయించారో వాళ్ళకైనా పిలిచి వాళ్ళకైనా కౌన్సిలింగ్ అన్నది ఖచ్చితంగా ఇవ్వాలి. అది కానీ ఇస్తే కనుక ముందు దీని తాలూకా ఇంపార్టెన్స్ అన్నది కరెంట్ జనరేషన్కి తెలుస్తుంది. అండ్ మన తాలూకా వేదిక్ అన్నది ఏదైతే ఉందో దాంట్లో ఎంత సైన్స్ ఉంది అనేది ముందు జనరేషన్కి పాస్ ఆన్ అవుతుంది. లేకపోతే కనుక ముందు జనరేషన్ ఏం పాస్ ఆన్ అవుతుందంటే మా మమ్మీ డాడీ యూట్యూబ్లో ఇలా తీసుకున్నారు కదా నేను ఇలా తీసుకుంటాను, లేదా కనుక ఇలా ప్రీ వెడ్డింగ్ చేయించుకున్నారు, ఇలా ఫోటోలు తీయించుకున్నారు, నేను ఇలా చేయించుకుంటాను పాస్ ఆన్ అవుతుంది తప్పించి ఈ రిచువల్స్ తాలూకు ఇంపార్టెన్స్ పాస్ అవుతుంది. జీవిత భాగస్వామిని అంతం చేసేంత కోపం ఎందుకు వస్తుంది? అసలు సింపుల్గా వదిలేయచ్చు కదా నచ్చకపోతే? వదిలేయచ్చు అంటే అండి, ఒకటి మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఎవరిని ఒకరినొకరు ఇడిచిపెట్టి ఉండలేము అన్నది తీసుకున్నప్పుడు మనస్సు కూడా అక్కడ కారణం అవుతుంది. మనం ఇష్టం వచ్చినట్టు కాదు, కొంత ఆలోచన శక్తి పెంచుకోవాలి. మనం తీసుకునే ఆహారం కావచ్చు, మనం ఉండే వ్యవహారం కావచ్చు, దానికి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అటువంటివి చూసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ వెళ్ళగలుగుతూ ఉండాలి. అలా వెళ్ళలేనప్పుడు నిజంగా అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎందుకు ఇలాంటి సంఘటనలు మనకి ప్రతిరోజు చూస్తున్నాం? ఇప్పుడు జరగడం వేరు, ప్రతిరోజు భర్తను భార్య చంపటము, భార్యను భర్త చంపటం. ఇంతకుముందు భర్తలు హింసించడం చూసాం, ఇప్పుడు భార్యలు భర్తల్ని చంపటం రోజు 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 చూస్తున్నాం. ధర్మము తర్వాతే అర్థం వచ్చింది. అర్థము అంటే ఇక్కడ మనం డబ్బు అనే దాన్ని తీసుకుందాం, ఒక మీనింగ్లో అర్థంగా తీసుకుందాం. అంటే ధర్మానికంటే కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చేసామనుకోండి, అంటే ఒక వివాహంలో లేకపోతే ఒకరిని వివాహం చేసుకుంటున్నప్పుడు నాకు ధర్మంతో సంబంధం లేదు, నేను ఎలా ఉంటాను నువ్వు ఎలా ఉంటావు అనే దాంతో నాకు సంబంధం లేదు, నాకు డబ్బే ప్రధానము అని అనుకున్నాం అనుకోండి,
అప్పుడు మన విలువలు మారిపోతున్నాయి, మనం అనుకునే మాటలు లేదా మన ఆలోచన ధోరణి మారుతోంది. ఎప్పుడైతే నేను ఆశిస్తున్నట్టుగా అక్కడ నాకు అందటం లేదో అప్పుడు నాకేం జరుగుతోంది అని అంటే ఇక్కడ నేను ఎందుకు కాంప్రమైజ్ అయి ఉండాల్సి వస్తోంది అనే భావన కలుగుతుంది. ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది ఏమిటి అని అంటే ధర్మబద్ధంగా ఉండు. ఆ వ్యక్తి అనే వారిని ఎవరైతే తల్లిదండ్రులు తీసుకొచ్చారో నువ్వు వారిని ధర్మబద్ధంగా వివాహం చేసుకుంటున్నావు. ఇక్కడ నేను స్త్రీ పురుషులు ఇద్దరినీ మాట్లాడుతున్నాను. అందుకని ఏంటి అని అంటే ఇప్పుడు మనకి సొసైటీ కూడా మారుతోందండి. పాతకాలంలాగా ఇప్పుడు లేదు. ఇదివరకు ఆడవారు ఇబ్బంది పడ్డారు, హింసింపబడ్డారు, రకరకాల ప్రాబ్లమ్స్కి గురైన మాట వాస్తవమే. అప్పుడు గురయ్యాము కనుక ఇప్పుడు మేము ఇలా ఉంటాము అనుకోవటం కూడా తప్పే. నేను అంటోంది అది. అప్పుడు ఆడవారు ఇబ్బంది పడిన దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పటికీ ఆడవారు ఇబ్బంది పడుతున్నారు అని కూడా నేను చెప్తున్నాను. కానీ మగవాళ్ళని కూడా అంటే నేను ఇబ్బంది పడ్డాను గనక నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను కనుక నేను ఇతర వ్యక్తిని బాధ పెడతాను అనుకోవటం తప్పు అంటున్నాను. ఇది ఎవరికైనా కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే మన విలువలు మారిపోతున్నాయో మన కోరికలు మారుతూ ఉంటాయి. మనం అనుకుంటున్నవి మనకి అందడానికి మనకి దానికోసం వేరే రకంగా మనం వేరే దారి చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దానిలో ఒక కేసు ఇప్పుడు నడుస్తోంది. ఈ కేసు విషయంలో కూడా నేను అనేది అదే, ఇష్టం లేని వ్యక్తి నచ్చలేదు, వ్యక్తే నచ్చలేదు, అలాంటప్పుడు అసలు తల్లిదండ్రులకి చెప్పి నాకు నచ్చలేదు అనే మాట అనొచ్చు ఆ స్త్రీ. కానీ ఆ మాట అనకపోగా అతని దగ్గర డబ్బు ఉంది గనక యాక్సెప్ట్ చేసింది అని అనుకుందాం. కానీ డబ్బు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తూ క్యాన్సిల్ చేసుకున్నారు, లేదా అంతకంటే ముందర కూడా 2-3 సార్లు కలవటము మాట్లాడటము జరిగింది. ఇప్పుడు ఏమైపోతుందంటే పెళ్లికి ముందర గంటలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మాటలు ఉండవు, ఓన్లీ పోట్లాట్లే ఉంటున్నాయి. ఎందుకు అనంటే గంటలు మాట్లాడుకోవటంలో నువ్వెలాగా నేనెలాగా, నీకేం ఇష్టం నాకేం ఇష్టం, నాకు ఇది ఇష్టమైతే నీకు అది ఇష్టం లేదు, ఈ ఇష్టాలలో కూడా మేమిద్దరం కలిసే ఉండాలి అనుకోవటం కూడా తప్పు అంటాను. ఎందుకంటే ఇద్దరు 2 వేరు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు భిన్న నేపథ్యాల నుంచి వస్తున్నారు. ఆ 2 కుటుంబాలు కలవాలని కదా మనం గోత్రాలు చూసుకుంటూ మనం ముహూర్తాలు చూసుకుంటూ మనం ఇన్ని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అలాంటప్పుడు అన్నీ ఎలా కలుస్తాయి? ఇప్పుడు ఒక వయసులో ఉన్నట్టుగా ఇంకా పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ ఆ వయసులో ఉన్నట్టుగా ఉండం కదండి. మార్పు, శారీరకపరమైన మార్పులు కూడా వస్తూ ఉంటాయి. దీన్ని కూడా గమనించాలి అని అంటాను నేను. ఎందుకంటే ఈ మధ్య డిమాండ్స్ పెరుగుతున్నాయి, రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. నేను తప్పు పట్టట్లేదు ఎవరిని, కానీ డిమాండ్స్ అండ్ రిక్వైర్మెంట్స్తో పాటు కాలం అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా మర్చిపోకూడదు. టైం అనేది మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంటుంది. అది ఏ విషయంలో అయినా అంతే, ప్రేమికులైనా అంతేనండి. మొదట్లో కలిసి మాట్లాడుకున్నట్టుగా 1 ఏడాది అయ్యేటప్పటికి మాటలు తగ్గుతాయి, కలవటాలు తగ్గుతాయి, అక్కడి నుంచి అనుమానాలు పెరుగుతాయి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్న వాటిల్లో ఎందుకు ఇలా జరుగుతోంది అని అంటే నమ్మకం లేకపోవటం, ఆశించటం ఎక్కువైపోవటం, కోరికలు పెరుగుతున్నాయి, నాకు డిమాండ్స్ ఎక్కువైపోతున్నాయి, నా డిమాండ్స్కి తగినట్టుగా నా రిక్వైర్మెంట్స్ ఉండాలి అని కోరుకోవటం. డిమాండ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఎప్పుడైతే మీట్ అవ్వవో డెఫినెట్గా ఆ మనిషి గురించి, ఆ మనిషి నా జీవితంలో అక్కర్లేదు అనే భావన కలుగుతోంది. లేదా ఈ మనిషితో నేను ఆనందంగా ఉండలేను అనుకున్నప్పుడు ఏ పనులైతే మన ధర్మశాస్త్రం వద్దు అని చెప్పిందో వాటి వైపు మనం మక్కువ చూపించటం కలుగుతోంది. అంటే ఏంటంటే ధర్మానికి విరుద్ధంగా వెళ్ళే ప్రయత్నం చేయటం వలన ఇలాంటి పనులు చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. అసలు ఏం జరగాలి ఇప్పుడు? ఈ వ్యవస్థని మనం మార్చాలంటే ఏం చేయాలి? క్లుప్తంగా చెప్పండి. వ్యవస్థని మార్చడం అనేది కష్టం, ఎందుకంటే వ్యవస్థ మారిపోతూ ఉంటుంది. అంటే టైంని ప్రకారం ఇందాక నేను చెప్పినట్టుగా మనకి తరాలు మారుతున్న కొద్దీ మన సంప్రదాయాలు మారుతున్నాయి, సంప్రదాయం మారుతున్న కొద్దీ అనేక విషయాలు కూడా మారిపోతున్నాయి. అందుకని ఏమిటంటేనండి కొంచెం ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించి మనం ఎంత మాట్లాడుకున్నా మన హిందూ సంప్రదాయంలో ఉన్నాం, ధర్మంగా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే వివాహం చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో అనేక విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇందులో ఎక్కువగా డబ్బు ప్రాధాన్యత వచ్చేసింది. ఫీలింగ్స్ అనేవి తర్వాత వస్తాయండి. వివాహం చేసుకున్న వెంటనే మనిషిని చూడంగానే ప్రేమ పుట్టదు, సినిమా కాదు కదా, ఇది జీవితం. కాబట్టి ఆ మనిషితో ఉన్నప్పుడు ఆ మనిషి ఎలాంటి వాడు ఏమిటి అనేది తెలుస్తుంది. ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ సంబంధించింది. కాబట్టి వివాహం చేసుకుంటున్న వారు కొంత సమయాన్ని ఇవ్వాలి. అలాగే నచ్చనప్పుడు నచ్చలేదు అని చెప్పటం అనేంత సులభతరం ఇంకొకటి లేదు. ఆ తర్వాత జరిగేవి ప్రీ షూట్లు చేసుకొని మనం వేరే వాటికి వెళ్ళి వెడ్డింగ్ షూట్లు చేసేసుకొని ఇంకా ఎంగేజ్మెంట్లకి ఇక భారీగా ఖర్చు పెట్టి ఆ తర్వాత ఈ మనిషి నా జీవితంలో వద్దు, నా జీవితంలో ఆల్రెడీ ఇంకొకళ్ళు ఉన్నారు అనుకుంటూ అలాగ జీవితాన్ని పాడు చేసుకునే కంటే కూడా దీని గురించి ఒక క్లారిటీ తోటి ఉండటం, అలాగే మనం ఏం చేస్తున్నాము అని 1-2 సార్లు ఆలోచించుకుంటే చాలా వరకు జీవితం అనేది సాఫీగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన విశ్లేషణ అండి. అనంతరామ్ శర్మ గారు, వివాహ వ్యవస్థని ఎంతో కొంత మెరుగుదల చేసుకోవాలంటే ఏం చేయాలి?
వివాహ వ్యవస్థ ఆగం కాకుండా ఉండాలి అంటే వెనకట నుంచి ఏ విధమైనటువంటి ధర్మాలు చెప్పబడ్డాయో వాటిని పరిశీలిస్తూ దాన్ని అనుకూలంగా నడుచుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ కలిగేటట్టుగా ఉంటూ కాస్త నడుచుకుంటూ ఉండాలి. ఇందాక మేడం గారు చెప్పినట్టు వద్దు అనుకోవటం సులభం అండి, తర్వాత కావాలి అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. కాబట్టి అలా వద్దు అనుకునే స్థాయికి ముందు వెళ్ళవద్దు. అలా వెళ్ళవద్దు అంటే ఒకరి మనసు ఒకళ్ళు ముందు అర్థం చేసుకుంటూ బ్రతకటం అలవాటు చేసుకోవాలి. కోరికల్ని తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం కోరికల్ని కళ్ళాం వేసి పట్టుకుంటామో అప్పుడు మన వివాహ వ్యవస్థే కాదు మన జీవితము తర్వాత వంశం కూడా చక్కగా నిలబడే అవకాశం ఉంటుంది. అద్భుతం అండి, చాలా బాగా చెప్పారు. డాక్టర్ కృష్ణకాంత్ గారు, 4 కంపాటబిలిటీ ఉంది. ఒకటి సోషల్ కంపాటబిలిటీ, రెండోది కల్చరల్ కంపాటబిలిటీ, మూడోది ఫైనాన్షియల్ కంపాటబిలిటీ, నాలుగోది మనకి ఆస్ట్రాలజికల్ కంపాటబిలిటీ అండి. ఈ 4 కంపాటబిలిటీస్ అని ఒకప్పుడు మనకి ఈ 4 ముందు చూసుకున్న తర్వాతే ఆస్ట్రాలజికల్కి వెళ్ళేవారు. ఇప్పుడు ఉన్న దేశకాలం మన కాలం మారుతున్నది. దేశకాలం మన ప్రస్తుతం మనం లవ్ మ్యారేజెస్ అని ఇవన్నీ వెళ్తున్నాం. అవి ఎప్పుడైతే మనం కోరికలు అని చెప్పారో, ఎప్పుడైతే మనకి సోషల్ కంపాటబిలిటీ మ్యాచ్ అవ్వలేదు, మనకు తెలుసును ఆ సోషల్ కంపాటబిలిటీ మనం మ్యాచ్ అవ్వాలి, మనం అక్కడ మారాలి, మనం మారాలి. ఈ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ అలా, బాబు నాన్న నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, అమ్మ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, వాళ్ళ కల్చర్స్ ఇవి, నువ్వు ఆ కల్చర్కి అడ్జస్ట్ అవ్వాలి, కొంచెం ఇటు అటు అవుతుంది, పట్టు విడుపు ఉండాలి. అలాగే మనకి ఫైనాన్షియల్ కంపాటబిలిటీ. ఇప్పుడు చాలామంది ఈ ఇందాక చెప్పినట్టు కేసెస్ ఎందుకు నడుస్తున్నాయంటే ఫైనాన్షియల్, నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదన నాకు ఇంత కావాలి అంటే కనుక డజంట్ మీన్ ఫైనాన్షియల్ కోరికలు తగ్గించుకోవాలి. సో అందుకు ఇదివరకు మనం ఏం చూసేవారంటే కనుక ఈ 3 కంపాటబిలిటీ చూసిన తర్వాత ఆస్ట్రాలజికల్ కంపాటబిలిటీ వచ్చేదండి. రెండోది అన్నిటికీ అన్ని జాతకాలు సూట్ అవ్వండి. మన జాతకాలు కూడా మనం చూస్తూ ఉంటాం మనం చాలా వరకు. వాళ్ళకి ఇదివరకు గురుగారులు ఏం చెప్పేవారు, అమ్మ ఈ పూజ చేసుకోండి అంటే కనుక ఎనర్జీ బ్యాలెన్స్ చేసేవారు. ఇప్పుడు కూడా మనము ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎనర్జీ ఎక్కడ ఎక్సెస్ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఒక గురువుగారిని సంప్రదిస్తే ఆయన చెప్తారు, నాన్న ఈ పూజలు చేసుకో, ఈ వ్రతాలు చేసుకో. వ్రతాలు ప్రసాదాలు పూజలు ఏంటి కనిపిస్తాయి మనకి, మన ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ గుడికి వెళ్ళు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్లీ వీనస్ ఎవరిదో బాగోలేదు, శుక్రుడు బాగోలేదు, కుజుడు బాగోలేదు అని చెప్తాం. ఏంటి చెప్తాం మనకి అక్కడ ఈ దోషాలు ఉన్నాయని, నాన్న శుక్రవారం పూట నువ్వు ఈ గుడికి వెళ్ళు అంటే కనుక అక్కడ బ్యాలెన్స్ అవుతుందండి, ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు ఈ ఫాస్టింగ్ చెయ్యి, కుజుడు హైలో ఉన్నాడు, ఫాస్టింగ్ చెయ్యి, ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. ఇదివరకు మన పూజలు సాంప్రదాయాలు మనం చేసేవాళ్ళం అండి, వ్రతాలు చేసేవారు, 16 ఫలాలు నోవులు చేసేవారు, రకరకాలు చేసేవారు. ఇప్పుడు అవన్నీ పూర్తిగా మైనస్ అయిపోయాయి. మనం నైదర్ ఈ 3 చూడట్లేదు, నైదర్ ఆస్ట్రాలజీ చూడట్లేదు. సో నాకు తెలిసి నా సజెషన్ ఏంటంటే ఏ మ్యారేజ్ చేసుకున్నా గురుగారిని సంప్రదించండి, ఎలాంటి ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసుకోవాలో బ్యాలెన్స్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఇవి ముందుకి అన్ని అందరూ 100 ఏళ్ళకి కలిసి ఉంటారు అని చెప్పి నేను చెప్తానండి. ధన్యవాదాలండి. కార్యక్రమంలో పాల్గొన్న మీ ముగ్గురికి ధన్యవాదాలు. జంజాలత గారు, అనంతరామ్ శర్మ గారు, డాక్టర్ కృష్ణకాంత్ గారు, ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. పెళ్ళి అనేది నమ్మకం విశ్వాసంతో కూడింది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఒకటి పెళ్లినాటి ప్రమాణాలకి మనం ఖచ్చితంగా నిలబడాలి. పెళ్ళికి ముందే ఇలాంటి విషయాలు ఏవైనా ఉంటే, మనస్పర్ధలు ఉంటే, లేదు నచ్చకపోతే ముందుగానే పెద్దలకు తెలియజేయాలి. అంతేగాని పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో తప్పనిసరి అయిన పరిస్థితుల్లో వస్తే విడిపోవాలి తప్ప చంపుకోవటం అనేది మన సంప్రదాయం కానే కాదు. వివాహ వ్యవస్థ నిలబడటానికి నమ్మకం, విశ్వాసమే పునాది. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.